ఈ యూనిఫామ్ కటింగ్ చూసేయడం కోసం మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే చూడండి, నేను క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకొని పై పార్ట్ పొడవు వచ్చేసరికి 10.5 అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, 10.5 అయితే పెట్టుకున్నాను. కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అందులోనే ఉండేలాగా ఫోల్డ్ అయితే వేసుకొని చూడండి, 4 మడతలు ఫోల్డ్ అనేది వేసుకొని ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చే వరకు 2.5 అయితే తీసుకుంటున్నాను. అలానే షోల్డర్ వెడల్పు వచ్చే వరకు 3 అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసరికి చూడండి, నెక్ పొడవు వచ్చేసరికి 4.5 అయితే తీసుకున్నాను. అలాగే చంక పొడవు వచ్చే వరకు 5 అయితే తీసుకున్నాను. బాడీ లూజ్ మొత్తం 24 అండి. 24ని 4 భాగాలు చేయండి, 6 అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. చంక రౌండ్ గీసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా పై పార్ట్ అయితే సపరేట్ చేసుకున్నాను. చూడండి, నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా అయితే పెట్టుకున్నాను. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టికి ఫోల్డింగ్ అయితే నేను ఇందులోనే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ కింద పార్ట్ పొడవు అయితే 21 అండి. కింద ఫోల్డింగ్ కోసం అయితే 3 ఇంచెస్ అనేది నేను ఆల్రెడీ మార్జిన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి కరెక్ట్గా 21కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు నాకు ఎక్స్ట్రా మిగిలిన ముక్క మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కరెక్ట్గా మార్జిన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు పైన కట్ చేసిన ఎక్స్ట్రా ముక్క మనకైతే షర్ట్కి పైకి మనకు కాలర్కి పనికొస్తుందండి. ఇంకా ఇది పై పార్ట్ కట్ చేసిన సైడ్ మిగిలిన క్లాత్ అయితే చూడండి, ఫ్రాక్ పాకెట్స్ కోసం నేనైతే కట్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు షర్ట్ చూద్దాము. షర్ట్ అయితే నేను చూడండి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్స్ అనేవి కట్ చేస్తున్నాను. కింద బెల్ట్ కోసం 1 ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకొని చూడండి ఇలా డ్రా చేసుకున్నాను. అలాగే షర్ట్ పొడుగు వచ్చే వరకు 19 అయితే తీసుకున్నానండి. ఇప్పుడు బటన్స్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా లోపలికి. బాడీ లూజ్ మొత్తం 24 అండి. 24ని 4వ భాగం చేస్తే 6 అండి. ఎక్స్ట్రా ఖర్చు అయితే 1 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ వెడల్పు వచ్చే వరకు 2.5 పెట్టాను. అలాగే షోల్డర్ వెడల్పు వచ్చే వరకు 3.5 అయితే పెట్టుకున్నాను. అలాగే చంక పొడవు వచ్చే వరకు 6 అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ గీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ పొడవు వచ్చే వరకు 3 అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా బాక్స్లో అనేది డ్రా చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది ఇలా గీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర నేను 1/2 ఇంచ్ అనేది డౌన్ అనేది మార్జిన్ చేసుకున్నాను. చూడండి, డౌన్ అనేది 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా నేను 2 ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లుందో అలానే కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే పొడవు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనము ఒక లైన్ అనేది ఇలా గీసుకొని
ఇందాక మనం ఎట్లా అయితే ఫ్రంట్ నెక్ పెట్టుకున్నామో అట్లానే 2.5 నెక్ వెడల్పు, షోల్డర్ వచ్చే వరకు 3.5 పెట్టుకొని ఇలా స్ట్రైట్గా గీత గీసుకోవాలి. సేమ్ ఇది కూడా 1/2 ఇంచ్ అనేది షోల్డర్ డౌన్ అనేది దించుకోవాలండి. బ్యాక్ నెక్ కూడా 1/2 ఇంచ్ అనేది నేను బ్యాక్ నెక్ అనేది పెట్టుకున్నాను. చూడండి ఇలా చిన్న నెక్ అనేది మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మన పిల్లలకు మనమే స్వయంగా యూనిఫామ్ అయితే కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. షర్ట్ కానీ ఫ్రాక్ కానీ మన చేతులతో మన పిల్లలు కుట్టుకొని వేసుకుంటే ఆనందమే వేరు కదా. చూడండి ఇలా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను హ్యాండ్స్ కోసం. హ్యాండ్ ఫోల్డింగ్ కోసం కింద బెల్ట్ కోసం 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ పొడవు వచ్చే వరకు 5.5 అయితే తీసుకున్నాను ఖర్చుతో సహా. చూడండి హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఫైనల్లీ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి వచ్చే వరకు ఫ్రంట్ పాకెట్ కోసం, షర్ట్ కోసం నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ కటింగ్ అయిపోయింది.